ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఇక క్షేత్రస్థాయి పర్యటనకు జిల్లా కలెక్టర్లు సిద్ధమయ్యారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ బోయినపల్లి మండలంలోని కేజీబీవీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర ఆకృతి అంధ విద్యార్థుల ఆశ్రమాన్ని సందర్శించగా వికారాబాద్ కస్తూర్బా పాఠశాలను కలెక్టర్ దీపక్ తివారీ విజిట్ చేసి అక్కడ మౌలిక సదుపాయాలు పరిశీలించారు. అటు భువనగిరిలోని బాలన సదన్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రభుత్వ పాఠశాలలను విజిట్ చేశారు. అలాగే మంథని పట్టణం రాఘవాపూర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా ప్రతాప్, చెప్పండి. 2 రోజుల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అందరూ ఐఏఎస్ ఆఫీసర్లని ఆయన పిలిపించారు. మీటింగ్ జరిపేది దాదాపు సుదీర్ఘంగా 5 గంటలు 6 గంటల పాటు కూడా జరిగింది. అనేక అంశాలపైన కూడా దాంట్లో చర్చలు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే 99 రోజులకు సంబంధించిన ఒక ప్రణాళికని తీసుకొచ్చారో ఆ ప్రణాళిక గురించి ఆయన చర్చిస్తూనే కొంతమంది పనితీరు పైన కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి చేయడంతో పాటు కొన్ని కామెంట్లు ఆయన చేశారు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ప్రభుత్వ సంబంధించిన సంక్షేమ హాస్టల్స్లో కానీ మధ్యాహ్న భోజనం సంబంధించిన దాంట్లో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. గతంలో ఇవి కరెక్ట్గా అధికారులు సరైనటువంటి రీతిలో కూడా చర్యలు తీసుకోకపోవడము, తర్వాత ఇన్స్పెక్షన్ చేయలేకపోవడము, ఇవంతా కూడా ఈ అలసత్వం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేట్టు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కానీ అలాగే జాయింట్ కలెక్టర్లు కానీ వీళ్ళందరూ ప్రతి వారము కూడా రెగ్యులర్గా వారి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కానీ సాంఘిక సంక్షేమ కానీ బీసీ హాస్టల్స్లో అక్కడ వెళ్ళి అక్కడ భోజన వసతులు ఏ విధంగా ఉన్నాయి, మధ్యాహ్న భోజనం ఏ విధంగా ఉంది, వాళ్ళు దాంతోపాటు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంది, నాణ్యమైనటువంటి ఫుడ్ పెడుతున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేయాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి నేపథ్యంలో మొత్తం కలెక్టర్ల యంత్రాంగం అంతా కూడా నిన్నటి నుంచి కూడా బయలుదేరింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు నిన్న 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు వారి పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూల్స్ దగ్గరికి వెళ్ళారు. స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ విద్యార్థులతో వారు మమేకమయ్యారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం మధ్యాహ్న భోజనంకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళు పరిశీలించారు. వారు అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని కూడా అక్కడ విద్యార్థులతో కలిపి వారు తినేటువంటి నేపథ్యం కనపడుతుంది. రుచి దాంతోపాటు నాణ్యత ఏ విధంగా ఉన్నది కూడా మొత్తం వాళ్ళు తెలుసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సూర్యాపేట జిల్లా కానీ వికారాబాద్ కానీ, మరోవైపు ఇటు ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ దాంతోపాటు ఇటు రంగారెడ్డి జిల్లా కానీ వీళ్ళకి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ నిన్నటి నుంచి కూడా అనేక పర్యటనలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటన చేయకపోతే ప్రజల సమస్యలు మీకు అర్థం కావు. కంపల్సరీ కూడా మీరు ప్రభుత్వానికి ప్రజలకి మీరు వారధిగా ఉన్నారు కాబట్టి మీ విధులు మరింత విస్తృతం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఎంటైర్ యంత్రాంగం అంతా కూడా మొత్తం కదిలిందనే మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ మార్చ్ అంటే రేపటి నుంచి జూన్ 12 వరకు కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యాలను చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో దాని దగ్గరగా లోకల్గా ఉన్నటువంటి నాయకులతో వాళ్ళు మమేకమవుతూ ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజనానికి మెటీరియల్ సప్లై చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా ఏజెన్సీస్కి ఈ బిల్లులు అనేది కూడా సక్రమంగా కూడా వారు చెల్లించలేకపోతున్నారు. కాబట్టి ఇక మీదట అలాంటి ఆ జాప్యం లేకుండా ప్రతి నెల ఖచ్చితంగా వారికి బిల్లులు చెల్లించాల్సిందే. అలా బిల్లులు చెల్లిస్తేనే కానీ నాణ్యమైనటువంటి కూరగాయలు కానీ మెటీరియల్ కానీ వీరు సప్లై చేయలేరు అనేసి కూడా కలెక్టర్లకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు రెగ్యులర్గా వంట ఇన్స్పెక్షన్ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనేది మీరు తినాల్సిందే అనేది కూడా ఆయన నిబంధన పెట్టారు. కాబట్టి దాని తగ్గట్టుగా ఇవాళ దాదాపు నిన్నటి నుంచి ఇవాళ కూడా 15 మంది కలెక్టర్ల దాకా కూడా స్కూల్స్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాణా ప్రతాప్.